గౌరవ మేయర్ గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ మరియు అధికారులు మరి నా తోటి కార్పొరేటర్ అందరికి పేరు పేరున నమస్కారాలు. ఇప్పటివరకు ఇద్దరు కార్పొరేటర్లు మాట్లాడడం జరిగింది. వారు మ్యాక్సిమం అన్ని సమస్యలపై మాట్లాడినట్టే, కానీ నేను ఇంకొక అంశం అందులో చేర్చాలనుకుంటున్నాను. దానికి సమాధానం నేను వస్తుంది అనుకుంటున్నాను. ఈ జీవీపీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ దగ్గర డంపింగ్ యాడ్స్ అనేది క్లియర్ గా ఉండాలా లేదా, లాంగ్ స్ట్రెచ్ లో ఒక ఇంత డిస్టెన్స్ లో ఉండాలని అనే రూల్ ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫార్మర్ల చుట్టుముట్టు ఈ గార్బేజ్ అనేది డంప్ చేస్తున్నారు, జీవీపీ పాయింట్స్ గా తయారు చేశారు. దాని వల్ల ఏమైతుందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్లు ప్రాబ్లం అవుతుంది. అసలే మనకు లైట్లు సరిగ్గా లేవు, పోల్లు సరిగ్గా లేవు, సప్లై సరిగ్గా ఉండదు ఎలక్ట్రిసిటీది. ఇంకా చూసుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా శానిటైజేషన్, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే మాత్రం చెత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతుంది. ఈ రామ్కి సంస్థ చూస్తేనేమో జీవీపీ పాయింట్ లాగా చెత్త లిఫ్టింగ్ చేస్తుంటది, వెహికల్ ఉండదు. ఒక రోజు పక్క డివిజన్ కి పంపించినట్టు, ఒక డివిజన్ కి అలాట్ చేసిన వెహికల్ పక్క డివిజన్ కి ఎందుకు పంపిస్తారు మీరు? దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కమిషనర్ గారికి, అధికారులకి, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా మరి అన్నగారు చాలా చక్కగా మాట్లాడిండు స్పోర్ట్స్ గురించి. నేను గతంలో కూడా సోహెల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే మా దగ్గర చుట్టుపక్కల ఉన్న 150 డివిజన్లలో మరి కోచ్ల కోసము గెజెట్ నోటిఫికేషన్ వచ్చి కూడా మరి వాళ్ళని ఫిలప్ చేయని పరిస్థితిలో మరి మన జిహెచ్ఎంసి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే అందులో ఇప్పుడు మొత్తం 540 గ్రౌండ్లు ఉంటే మరి 200 మంది మరి ఎంసీహెచ్ ఉన్నప్పుడు ఉండే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసి అయిన తర్వాత ముగ్గురు ఉన్నారు. మరి ఇవాళ రేపు యువత మరి ఆటలకు ప్రోత్సహించాలి, మరి డ్రగ్స్ ఫ్రీ రహిత హైదరాబాద్ గా చేయాలి, మరి మాదక ద్రవ్యాలు మరి ముట్టుకోవద్దు యువత, మరి స్పోర్ట్స్ కి ప్రోత్సహించాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే మరి గతంలో కూడా సుభద్ర మేడం కి మేము ఇచ్చడం జరిగింది. ఎందుకంటే గెజెట్ నోటిఫికేషన్ ప్రకారమైన మరి వాళ్ళని రెగ్యులర్ చేయాలి. చాలా మంది మ్యామ్ 18 సంవత్సరాలు 22 సంవత్సరాలు 10 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఇళ్ళ చుట్టూ, నా చుట్టూ, వాళ్ళ చుట్టూ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. బట్ వాళ్ళకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికి కూడా పెళ్లిళ్ళు చేసుకోక వాళ్ళు అట్లనే ఉన్నారు మేడం. సో దయచేసి ఈ పర్మనెంట్ గా వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఈ 540 గ్రౌండ్లు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళని పర్మనెంట్ కోచ్లుగా పెట్టి మరి మాకు ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి నుంచి ఇస్తున్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కోచ్ల ఆధ్వర్యంలో మరి గరీబ్ వాళ్ళు బయటకు పోయి ఒక షటిల్ బ్యాడ్మింటన్ కి పోవాలంటే 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. క్రికెట్ కోచింగ్ కి పోవాలనంటే 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, మరి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ కి ప్రోత్సాహం ఇచ్చాలి అని అంటే మరి ఇక్కడ ఉన్న గ్రౌండ్లు నిర్వీర్యం అయితా ఉన్నాయి. మరి వాటిని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి కమిషనర్ గారితో కూడా మేము అడగడం జరిగింది. ఖచ్చితంగా కోచ్లను పర్మనెంట్ చేయాలని మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడం అందరికీ నమస్కారం. సార్ ఇలా ఒకటి మన శానిటేషన్ గ్రూప్స్ కాకుండా ఈ మధ్యనే ఒకటి చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లకి విఐపీల పేరిట ఒకటి శానిటేషన్ 1 year టెండర్ మీరు కాల్ చేసిరా సార్? అందులో ఈ టెండర్